ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సరికొత్త శకానికి నాంది పలికారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికతను మరో మెట్టెక్కించారు. నేర విచారణను వేగవంతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ ఫర్ ఏపీ పోలీస్ పైలట్ ప్రాజెక్ట్ ను బుధవారం ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో భాగంగా చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నారు. సంప్రదాయ పోలీసింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని డీజీపీ తెలిపారు. అధునాతన ఏఐ టెక్నాలజీతో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి డిజిటల్ పోలీసింగ్ లో కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నట్లు వివరించారు. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ అనేది ఒక సమగ్రమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారమని, దీని ద్వారా విచారణ సమయం తగ్గుతుందని అన్నారు. దీంతో పాటు దర్యాప్తు నాణ్యత పెరిగి శిక్షల రేటు మెరుగుపడుతుందని, పౌరుల సంతృప్తి స్థాయి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్ 2025లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏఐ ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ ఈ ప్రాజెక్టును పునాది వేసింది. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ఆవిష్కర్తలు, టెక్ నిపుణులు పాల్గొన్న ఈ హ్యాకథాన్ లో వచ్చిన ఆలోచనల ఆధారంగానే ఈ ఏఐ టూల్స్ ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి, నాలెడ్జ్ బదిలీ కోసం అమెరికాకు చెందిన జనరేటివ్ ఏఐ సంస్థ ఫర్సైట్ ఏఐ సీఈఓ సూర్య కొత్తను నాలెడ్జ్ పార్ట్నర్ గా నియమించారు. టెక్నాలజీ భాగస్వామిగా స్పారిటీ సంస్థతో పోలీస్ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హ్యాకథాన్ లో గెలుపొందిన బృందాల సహకారంతో కేవలం 4 నెలల వ్యవధిలోనే ఈ ఏఐ టూల్స్ ను వినియోగానికి సిద్ధం చేశారు.